ఆయన లీటర్ తీసుకొని కొట్టాడు చనిపోయినప్పటికీ. అంటే ఇంకా ఏమన్నా ప్రాణం ఉంటుందేమో అని అనుకొని వచ్చారేమో కానీ ఆయనలో నుంచి చనిపోయినప్పటికీ రక్తం నీళ్ళు వచ్చాయి. ప్రభు ఏం చేస్తాడు? ఒక్కొక్క శ్రమకు పునరుద్ధాన కార్యం జరగాలి. ఈటతో పడవబడ్డాడు. వారిలో నుంచి రక్తం రక్షణ, వారిలో ఉండే జీవజలాలు ఊట మనందరికి ఇచ్చారు. సిలువను మోసుకొని దేవుణ్ణి వెంబడించేవారు జీవజలాల ఊట అనేది మనలో నుంచి రావాలి. ఇది చాలా పెద్ద మెట్టు, పెద్ద అనుభవం. ఎందుకంటే సిలువలో యేసు ప్రభు రక్తం కార్చాడు. ఆ రక్తంతో మనం కడగబడ్డాం, కానీ సంపూర్ణంగా కడగబడలేదు. ఇంకా ఎంత కడగబడాలి? ఇప్పుడు మారు మనసు, నాకు మారు మనసు ఇచ్చాడు. మారు మనసు లేనప్పుడు ఏమంటే, నేను రాజకీయాల్లో బాంబులతో తుపాకులతో జీవించేటప్పుడు ఆ పాపానికి జీతం మరణం కనుక నా సొంత తుపాకి తీసుకొని నా తల మీద పెట్టుకొని కాల్చుకుందాం అనుకున్నాను. ఈ తుపాకీతో నేను చనిపోతానో లేను అని పెద్ద రైఫిల్ తీసుకొని నేల గట్టిగా అతికిచ్చేసి బ్యారెల్ నచ్చి కింద పెట్టుకొని కాలు కొట్టుకునేళ్తా ట్రిగర్ వచ్చేసి తలను పేల్చేసుకుందాం అనుకున్నాను. ఇది పాపానికి సంబంధమైన శ్రమ, అవన్నీ అనుభవించాను. కానీ ప్రభువుని నమ్ముకున్నాక, నా తప్పుదములన్నీ ఒప్పుకున్నాక, దేవునికి నాకు ఏది అడ్డు ఉండకూడదు. ఏది అడ్డు ఉండకూడదంటే దాగి ఉండే పాపములు కూడా క్షమాపణ. అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లడు, అది ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. నేను దాదాపు 200 మందిని క్షమాపణ అడిగాను. ఎవరెవరిని కొట్టాను, ఎవరెవరిని హింసించాను. నా భార్యను క్షమాపణ అడిగాను. భయంకరంగా హింసించాను. ఆమె చాలా హింసకు గురైంది. నా చుట్టూ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు, నరహంతకులు. నా భార్య నేను బాగా కొట్టేవాడిని. వాళ్ళకు కూడా నా భార్య అంటే కోపం. సో ఒకసారి ఇంటి ముందర కూర్చొని ఉంటే ఒక ఆయన బాడీ గార్డ్ నరహంసకుడు నా దగ్గరకు వచ్చి, సార్ నీతో మాట్లాడాలన్నాడు. ఏంట్రా అన్నా. కూర్చున్నాడు. నువ్వు అంటే నీ భార్యను చంపేస్తానన్నాడు. వద్దురా అన్నాడు. ఊరుకుంటలేదు. నా భార్య బియ్యం తీసుకుంటేది ఒక డేక్షలో. ఆ డేక్ష పైన బియ్యం తోడేసి లోపల శక్తివంతమైన బాంబులు పెట్టాడు. అంటే నా భార్య వేలు తగిలితే ఆ బాంబులు పేలి చనిపోవాలి. కానీ పనేమ ద్వారా అక్కడ బాంబులు ఉన్నట్టు బయలుపరచబడింది. సిలువ అన్నమాట. నా కొరకు 17 సంవత్సరములు సిలువ లాంటి శ్రమలు భరించింది. సిలువను మోసే వారి జీవితంలో పునరుద్ధరణ కార్యములు తప్పకుండా జరగాల్సిందే. ఈ సిలువ ఏమిటంటే, ఆఖరి పట్టు వరకు రక్తం కార్చాడు యేసుప్రభు వారు. మనం ఆఖరి పట్టు వరకు కడగబడ్డామా? ఆఖరి పట్టు వరకు. నేను రాజకీయాల్లో తుపాకులు మానేశాను, బాంబులు మానేశాను, డ్రింక్ మానేశాను. ఇవన్నీ సాక్ష్యం బాగానే ఉంటుంది. కానీ ఆఖరి పట్టు వరకు లోతుగా తోపుకున్నాము. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు లోతుగా తోపుకున్నాడు. పైన భక్తి కాదు. నువ్వు సంపూర్ణంగా సిలువను మోసే అనుభవంలో పరిశుద్ధత కలిగి జీవించాలంటే
బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు యేసుప్రభు వారు చెప్పింది లోతుగా చదువుకున్నాడు. లోతైన భక్తి. నేను మారుమనసు పొందాక ఒక పుస్తకం రాశారు, బాంబులు పట్టిన చేతిలో బైబిల్. పైన భక్తి, దానికి పెద్ద సాక్ష్యం అని ప్రభు కూడా ఒప్పుకోకపోవచ్చు. సో లోతుగా చదువుకున్నాడు. లోతుగా చదివితే ఎక్కడ కార్యం జరిగింది? హృదయంలో కార్యం జరిగింది. సో రాజకీయాలు ఉన్నప్పుడు నా శత్రువును బాంబులు వాళ్ళని చంపాలని బాంబులు చుట్టే వాళ్ళను పిల్లంపించాను. రాయలసీమలో ఎక్కడ తయారు కాని బాంబులు చుట్టండి చెప్పాను. చుట్టుకొని వచ్చారు. ఆ బాంబులు బాగా పనిచేస్తాయో లేదా అని ముద్దుమూల కొండకు ఒక వ్యాన్లో నా బాడీ గార్డ్స్ నేను ఒక గేదెను ఎనుమని తీసుకొని పోయి దాని మీద ఉపయోగించాను. బాగా పనిచేశాను. అప్పుడు నా బాడీ గార్డ్స్కి ఇచ్చాను. ఈ బాంబులు తీసుకొని ముద్దుమూల స్టేషన్లో శివారెడ్డి దిగుతాడు, ప్లాట్ఫామ్లోనే చంపేసి పోయినారు. కానీ ఆ రోజు రాలే. దేవుని కృప. వచ్చిందంటే చనిపోయేవాడు, నేను జైలుకి పోయేవాడిని. ఉరి శిక్ష వేసేవాళ్ళు ఏమో. సో హృదయాన్ని లోతుగా తవ్వుకొని పశ్చాత్తాపడి నన్ను క్షమించు, నా హృదయ పాపములు క్షమించు, హృదయ శుద్ధి కలిగిన వారి ధన్యులు దేవుని చూచలేను. నా హృదయం మారింది. అదే శివారెడ్డిని చంపాలనే మనసు ఎంత మారిందంటే వాళ్ళ భార్య లక్ష్మీదేవమ్మకు క్యాన్సర్ వచ్చి హైదరాబాద్ లో అడ్మిట్ అయితే దేవుడిచ్చిన మనసు ఆమె దగ్గర పోయింది. ఆమె నన్ను చూసి ఆశ్చర్యపడింది, ఏమిటి వచ్చాయి. నా సాక్ష్యం చెప్పాను. వినటం వల్ల ఆమెకు విశ్వాసం వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను చేయమని ఊరేసి చేసి ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోయింది. 25 ఏళ్ళు. ఎట్లా పోయిందండి? చేసి ప్రార్థన చేస్తే పోయినాయంటే బాంబులు పట్టిన చేతిలో సిలువలో యేసు ప్రభు వారు రక్తం కార్చారు చేతులు. ఆ రక్తంతో మనం కడగబడాలి. ప్రభాని రక్తంతో కడగబడేదానికి కృప చూపించనేది వేరు. విశ్వాసంతో చేతులు మేకులతో కొట్టబడ్డాయి. నా చేతులు పరిశుద్ధ చేతులు. ఎవరి మీద చేసి ప్రార్థన చేస్తే వారు రక్షణ పొందాలి, స్వస్థతన కలగాలి. అది నిజమైన పరిశుద్ధ చేతి. ఆఖరి బొట్టు వరకు రక్తం వచ్చినప్పుడు మన ఆఖరి బొట్టు వరకు మనం కడగబడాలి. యేసు రక్తంకే జయం. సో వారు ముళ్ళ కిరీటం ధరింపజేశాడు. నిజమైన మారు మనసు ఏమంటే మనకు జీవ కిరీటం, మహిమ కిరీటం, స్వర్ణ కిరీటం. క్రీస్తు కలిగిన మనసు కావాలి. ఈ దినాల్లో సేవకులకు క్రీస్తు కలిగిన మనసు కావాలి. నాకు కొత్త వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కడుపు నొప్పి ముఖ్యమా, సేవ ముఖ్యమా అంటే నా మనసుతో దేవుడు మాట్లాడింది సేవనే ముఖ్యం, ఆ కడుపు నొప్పి కాదు. సో సిలువ శక్తి, సిలువలో శక్తి ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 రాసిందంటే సిలువను కూర్చిన వార్త నశించుతున్న వారికి
వెరితనం గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి, మనకు దేవుని శక్తి కావాలి. నిజంగా ఆకలి పట్టు వరకు నువ్వు కడగబడి నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండడి అనే మాట నీ పట్ల నెరవేర్పు లేకొస్తే నీవు సర్వశక్తి కలిగిన వ్యక్తిగా ఉంటావు. దేవుని శక్తి వస్తే ఏ శక్తి కూడా నిలవలేదు. సో మన పాదములు, వారి పాదములు మేకతో కట్టబడింది, మన పాదములు సువార్త ప్రకటించే సౌందర్యమైన పాదముగా మనం అడుగుపెట్టిన స్థలాల్లో ఆత్మలను రక్షించుకోవాలా, స్వతంత్రించుకోవాలి కదా. ఎక్కడ అడుగు పెట్టాయి అట్లా అంతగా మన పాదములు పరిశుద్ధపరచబడాలి. మన సమస్తము ఆయన సమస్తంతో పరిశుద్ధపరచాలి. ఇది ఒక గురిగా అనుదినం మన ప్రార్థన జీవితం, వాక్య ధ్యానము, శిలువ ధ్యానం చేస్తే ఈ పరిశుద్ధత మనకు కలుగుతుంది. నన్ను కొంతకాలం కిందట ఒక ఆయన చాలా హింసించాడు. ఎంత హింసించాడంటే నా మనసు చాలా బాధపడింది. వాడు నాకు ఒక పెద్ద పరీక్ష వచ్చింది. నేనేం చేశానంటే, వీరేం చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించింది. శిల్వరక్తంతో పరిపూర్ణంగా కడగబడిన వాడు మాత్రమే చెప్పగలుగుతాడు. లేకుంటే ఎవరైనా మనల్ని బాధ పెడితే వాళ్ళని క్షమించదు. అదే శిలువలో యేసుప్రభు ఏమన్నారు? నా దేవా నన్నెందుకు చెయ్యి విడవబడిన అనుభవం మనకు లేదంటే మనం సిలువ ఎత్తుకొని వెంబడించడం లేదు. ఎవరైనా నన్ను వెంబడింప కోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకోవాలన్నాడు. సిలువను ఎవరు ఎత్తుకోలేరు. ఇక్కడ ఉన్న వారందరికీ మీకు ఒక్కొక్కరికి ఒక సిలువ వేస్తే ఎత్తుకోలేదు. ఎప్పుడు ఎత్తుకోగలుగుతామంటే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి మనలో ఉండాలి. మనలో ఉండేవాడు లోకంలో ఉండేవాడి కన్నా గొప్పవాడుగా ఉండాలి. పాములు, తేళ్లు తొక్కుట శత్రు బలమంతటి మీద అధికారం కావాలి. దుష్టుని యొక్క అగ్నిబాణములన్నీ ఆర్పివేసే శక్తివంతంగా కావాలి. ఇది ఎట్లా శక్తి పొందగలుగుతామంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ మనలో ఉన్నవాడు లోకంలో ఉండేవాడి కన్నా బలవంతుడు, గొప్పవాడు. ఈ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే ఈ హృదయంలో ఉన్నవాడు గొప్పగా ఉండాలి. హృదయంలో ఉండేవాడు అంటే ఆత్మ, పరిశుద్ధాత్మను. ఆత్మను పోషించాలి. చాలా మంది పోషించాలి. శరీరాన్ని పోషించుకుంటాం. బాగా టిఫిన్ తింటాము, బాగా జ్యూసులు తాగుతాం, ఏమేమో చేస్తాం, నాటుకోడి కోస్తాం. కొంతమంది భోజనం ఏంటి అంటే కూర చేస్తాం. పెద్దోడా చిన్నోడా అంటారు ప్రశ్న. ఏమండి, శరీర పోషణ ఆత్మ పోషణ కన్నా ఎక్కువ. మన శరీరాన్ని కాపాడుకుంటాం. ఆత్మను పోషించాలంటే పరలోకంలో 3 ఉన్నాయి. సింపుల్ గా చెప్తాం. పరలోకంలో వాక్యం ఉంది. వాక్యమే శరీరధారైంది. మనలో వాక్యం శరీరధారి కావాలంటే 1 అధ్యాయం 2 అధ్యాయాలు సరిపోవు.
10-15 అధ్యాయాలు చదివే అనుభవంలోకి రావాలి. అప్పుడు ఆ వాక్యము నరాల్లోకి మూలుగుల్లోకి ప్రవేశిస్తుంది, బలం వస్తుంది. వాక్యమే దేవుడు కనుక దేవుని బలం మనకు వస్తుంది. ఎక్కువ వాక్యం చదివేటప్పుడు బలం వస్తుంది. రెండోది ప్రార్థనాత్మకు స్థానం ఉండాలి మనలో. ఈరోజు 3 గంటలకు లేశాను, మామూలుగా ఉన్నది, ప్రార్థన కూర్చున్నాను. గంట సేపు ప్రార్థనాత్మ పనిచేశాను శరీరంలో. నేను ఎక్కువ ప్రార్థన చేసే అలవాటు, ప్రార్థనాత్మక స్వేచ్ఛ ఉన్నది. గంట సేపు ఈ జీవిత యాత్రలో ఎంత సేవ చేయబోతున్నానో అంత వచ్చేసింది స్వేచ్ఛ. దేవుడు బయలుపరిచాడు ప్రార్థనలో. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వాటినాయి. దేవుడు మాట్లాడింది ఏమంటే ఆయుష్ ఇస్తాను, దీర్ఘాయుష్ ఇచ్చి ఏమని రాసింది, తృప్తి పడాలి కదా. ఊరికే దీర్ఘాయుష్ ఇచ్చి మంచంలో పట్టుకోవడం కాదు, దీర్ఘాయుష్తో తృప్తి పడాలి. గంట సేపు ప్రార్థన చేసి ఆశ్చర్యం వేస్తే నాకు ఈరోజు తాడిపత్రిలో దేవుడు వాడుకుంటాడు. వేశాను మళ్ళా పెడుతున్నాడు. దేవుని కృప. పరిశుద్ధ పౌలుకు ముళ్ళు ఉన్నాయి, అది ఎక్కడో ముళ్ళు. చాలా మంది కంటితో పడతారు. ఆ ముళ్ళు ఏంటో నేను ముళ్ళు అనుభవించాను. సో ముళ్ళు వచ్చినప్పుడు అది తీసేయమని అడిగితే ప్రభు వారు ఏమన్నారు, నా కృప నీకు చాలని. కేవలం దేవుని యొక్క అద్భుత కృపను బట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి దేవుని సేవలో పాల్గొంటున్నాను. ఇది దేవుని యొక్క చిత్తం. నిత్యమైన తోటలో నీ చిత్తమే చూడండి. ఆత్మపోషణ 3వది పాటలు, స్తుతి. ఈ 3 పరలోకంలో నుంచి మనలోకి రావు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ విదిన్ అస్. మనలో ఉంది దేవుని రాజ్యం. ఇవన్నీ సమృద్ధిగా ఉంటే దాన్ని ఆత్మపోషణ అంటారు. నీవు ఇతరులకు ఇవ్వగలుగుతావు. మరియా ఉత్తమమైనది ఏర్పరచుకున్నది, అది ఆమెలో నుంచి తీసివేయబడదు, అంటే ఆమె పొందింది. పేతురు, యోహానులు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక భిక్షగాడు డబ్బులు అడిగితే, వెండి లేదు, బంగారం లేదు, ఏమి కలిగి ఉన్నానో అది నీకు ఇస్తున్నాను. సో ఆత్మపోషణ ఏమంటే పరలోకం నుంచి అని మనం కలగడం, పొందాలని. ఈ లోకంలో ఎక్కడుందండి పరిశుద్ధత? ఈ లోకంలో పరిశుద్ధత ఎక్కడుంది? మంచితనం ఉంది. మంచి కార్యంలో దేవునికి ఇష్టమైంది పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత లేనిది ఎవరు దేవుణ్ణి చూడలేరు. నేను ఆరంభంలో చాలా కష్టాలు వచ్చినాయి. విశ్వాసికి కష్టాలు ఉంటాయి కానీ నష్టం ఉండదు. ఈ అనుభవంతో 30 ఏళ్ళు యాత్ర కొనసాగించాను. కష్టాల్లో కొండలోకి పోయి ప్రార్థన చేసుకున్నాను. కొండలో ఏకాంత ప్రార్థన చేశాను, గంటలు చేశాను. కష్టాలు వచ్చినా దేవుడిని నేను వదలలేదు, దేవుడు నన్ను వదలలేదు. కొండలో పాములు వచ్చాయి, వెలుగుబంటి వచ్చింది, చింతపులి కొండలో నుంచి వచ్చింది, రకరకాల శ్రమలు వచ్చినాయి. పాములు 1 కాదు 2 కాదు. ప్రభువుని వదలలేదు. ఒకరోజు కొండపైనే ఒక్కనే ఏకాంతంగా అడవి ప్రాంతంలో
ప్రమాదకరమైన స్థలంలో నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నా హృదయాన్ని సరి చేసుకుంటున్నాను. హృదయ శుద్ధి కలిగితే దేవుణ్ణి చూడొచ్చు కదా అని ప్రయత్నంలో ఉన్నప్పుడు లాస్ట్కి వచ్చి కనపడిపోతుంది, ఇంకా నేను ఇంటికి పోవాలా, ఇట్లా మోకరించాను, ప్రార్థన ముగించబోతున్నాను, ఆమేనని అనబోతున్నాను. ప్రభు ఒక దర్శనంలో నా ముందరినే వచ్చి నిలబడ్డాడు. ఒక ట్రాన్స్మిట్ వెళ్ళిపోయాను. నా ముందర ప్రభు వారే, ఏదో ఇమాజినేషన్ కాదు, ప్రభు వారు నిలబడ్డాడు. నా కంట్లో నీళ్లు పడ్డాయి, నీళ్లు వచ్చేసాయి కారే. ప్రభు నేను మళ్ళా వస్తాను అని కన్నీరుతో ప్రభుతో మాట్లాడి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చినాక ఎందుకు మళ్ళా వస్తానని ప్రేయర్ చేశాను. నేను ఆలోచన చేస్తే నేను వస్తున్నానని ఆ రోజు నేను బయలుదేరినాక పక్కలో ఏక మనసుతో ఒంటరిగా ప్రభు నిలబడే ఉన్నాను. ఆ ఒక్క మాట చాలా కాలం కొండ ప్రార్థన చేసింది. చాలా ప్రార్థనలో కలపడ్డాను. దాదాపు ఇప్పుడు 25 దేశాలకు కూడా వెళ్ళాం. ఇక్కడికన్నా అక్కడ ఎక్కువ ప్రభు వాడుకున్నాడు. ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా పోయాను. సీక్రెట్ చర్చెస్ బైబిల్ తీసుకోలేము. బైబిల్ పట్టుకుంటే గుట్టలు వేసేస్తాం. సీక్రెట్ చర్చెస్లో రిస్క్ తీసుకున్నాం. కష్టాలు వచ్చినాయి, చాలా బాధలు వచ్చినాయి. ప్రభు మమ్మల్ని వదలలేదు, మేము ప్రభువుని వదలలేదు. సో ప్రియులారా, సిలువ దాహం, మనకు ఆ దాహం ఉందా లేదా, దాన్ని బట్టి నువ్వు సిలువ నేర్చుకుంటున్నావా లేదా. దేవుణ్ణి చూడాలని దాహం, ఆయన నీతి విషయం, ఆయన రాజ్యం విషయం దాహం ఉందా లేదు నీ హృదయంలో. నీకు దాహం లేదు అంటే ఇంత మార్గంలో ఆయన వెంబడించడం లేదు. ఐ థర్స్ట్. సో ఆత్మ పోషణ చేస్తే ఇదిగో నా ఆత్మ నేను నీకు అప్పచెప్తాను. అండ్ ఫైనల్ గా ఇట్స్ ఫినిష్డ్. దేవుడు నాకు ఏమేమో చూపించాడు. నా స్టోరీనే ఒక ఇంగ్లీష్ సినిమా యాక్టర్స్ తో తీయమన్నాడు. అది ప్రపంచం అంతా పోతుంది. వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని ప్రభు మాట్లాడారు. కడపలో మనకు సొంత కొండ ఇచ్చాడు, సీఎం కొండ. ఏమేమి దేవుడు నాకు చూపించాడో, ప్రభు చూపించాడో, అవన్నీ పూర్తయ్యేంత వరకు ఈ శరీరాన్ని నా ఆత్మ వదలదు. సో ప్రతి ఒక్కరికి మనకు వాగ్దానాలు కావాలి. వాగ్దానాలు ఉంటే మన ఆయుష్ ఎప్పుడు అయిపోతుంది అనేది మనకు తెలుస్తుంది. అన్నీ ముగించాక మనకిష్టం ఉంటే మంచి పోరాటం పోరాడుతుంది అని నీ హృదయంలోనూ మనస్సాక్షి చెప్పగలిగితే అప్పుడే నిన్ను ప్రభు తీసుకుపోయింది. అంతవరకు తీసుకోండి. నీ ఆత్మ నువ్వే అప్పచెప్పాలి. మంచి పోరాటం పోరాడుతుంది, నా తుది ముట్టించు. చూడండి ప్రియులారా, సిలువ అంటే చాలా కష్టం ఉండదు. సో ఈరోజు దేవుని యొక్క కృప. నిన్న జనం ఐసీలో ఉన్నాను, ఈ జనం దేవుని సేవలో ఉన్నాను. దృశ్యమైనటి కాక అదృశ్యమైనటి చూడాలి. మొదటి కూడా వస్తానో రాను అని అవిశ్వాసం వచ్చింది. దేవుడు గొప్పవాడు. సో ప్రియులారా, నేను ముగించే సమయము, నేను దేవుడిని చాలా దుఃఖపరిచిన వాడిని. దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు. ఇదే పక్కన జమ్మలమడుగులో 14 ఏళ్ళు ఫ్యాక్షన్లో ఉన్నాను.
నా శత్రువు బాంబులు శివారెడ్డి నన్ను చంపాలని, నేను ఆయన్ని చంపాలని బాడీ గార్డ్స్తో, బాంబులతో, తుపాకులతో నరహంతకంగా జీవించాను. గవర్నమెంట్ వాళ్ళు నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద బుక్ చేసి ముషీరాబాద్ జైల్లో 1 year పైన ఉన్నాను. దేవుణ్ణి చాలా బాధ పెట్టినాను నేను, మనుషులను చాలా పెట్టినాను నేను. ఎలక్షన్స్ వస్తే బాంబులతో, తుపాకులతో 4 జీపుల్లో పోయాము. ఆ గుడిం చెరువు పల్లెలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. నా బాడీ గార్డ్స్ పైకి కాల్ చేసి అందరినీ బెదిరించి, ఓటర్లను, ఏజెంట్స్ ను బెదిరించి లోపలికి పోయి ఓట్లు గుద్దేసుకుంటాను. ఆ నుంచి ఇంకొక ఊరికి పోతున్నాం. ఆ దినం శివారెడ్డి మనుషులు ఒక లారీ నిండా మనుషులు వచ్చింది. లారీ నిలబడింది, వాళ్ళ జీప్ నిలబడింది. మేము 4 జీపుల్లో నిలబడ్డాము. నేను జీప్ దిగాను, ఆ బాడీ గార్డ్స్ దిగారు. తుపాకులతో కాల్చుంటున్నాను. తుపాకులతో భయంకరంగా కాల్చారు. వాళ్ళ దగ్గర బాంబులు అట్టపెట్టెల్లో బాడీ క్యాబిన్ పైన పెట్టుకుంటున్నారు. ఆ బాంబులు కిందికి అందించినప్పుడు అట్టపెట్టె ఊడిపోయింది, బాంబులు పేలిపోయినాయి, మనుషులు చనిపోయారు. వాళ్ళ శరీరము లారీకి ముద్దలాగా అత్తకపోయింది. ప్రాణంతో బయటపడిన వాళ్ళు లారీలోంచి దూకేసి పొలాలలో పరిగెత్తున్నారు. పరిగెత్తిపోతున్న వాళ్ళు ఒక కుర్రాడు బాంబ్ ఎక్స్ప్లోషన్ తో చేయి తెగిపోయింది, ఇంకో చేత్తో ఆ చేయి పట్టుకున్నాడు, పరిగెత్తున్నారు. నా పక్కనుండే వ్యక్తి ఆ చిన్న తుపాకీ తీసుకొని ఆయన మీదికి కాల్పుతుంది. అదే తుపాకీ ఉరి అయింది నాకు. ఏమి ఇత్తానో పాపం, ఇత్తాను ఏమి ఇత్తుతామో పంట కోయాల్సిందే. కత్తి పట్టిన వాడు కత్తితోనే పొడవు పడతాడు. చనిపోదాం, చనిపోతే ఎక్కడికి పోతానని భయపడి ఇంత ఘోరమైన పాపిని, దేనికి పనికి రాకుండా ఉండేవాడిని, హింసకుణ్ణి అద్భుతమైన రీతిగా దేవుడు దర్శించాడు. నేను ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు నాకు విషయం ఎక్కించారు. సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం అవుతుంది. హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు. పాణ్యం దగ్గర ఘాట్ ఉంది, వేతం చెల్లాడు. ఈ ప్రాంతంలో పోలీసులు ఆపారు. నా మీద తుపాకీ పెట్టాడు. ఎందుకండి అని అడిగాను. నువ్వు పారిపోతుంటే కాల్ చేశాను రికార్డ్ రాయిపోతుంది. ఇంకోసారి ఒక పెద్ద ఫ్యాక్షన్ లో నేను జీప్ లో కూర్చుంటే ఒక బాంబు విసిరేశారు. నా వీప్ మీద బాంబు తగిలేదు, రాయిలాగా తగిలేదు. అమ్మో అన్నా, బాంబు పేర్లేదు. దేవుడు అద్భుతమైన కృప. ఇంకోసారి ఇంట్లోనే ఒక 100 బాంబులు తయారు చేసి రూమ్లోకి పిలుచుకొచ్చాడు నా బాడీ గార్డ్. నేను చేతిలో బాంబు పెట్టుకున్నాను, నా చేతిలో నుంచి జారిపోయింది, బాంబు పగలలేదు. ఇంకోసారి నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, నా వెనకాల బ్యాగ్ లో బాంబు పెట్టుకొని నా బాడీ గార్డ్ కూర్చున్నాడు. సడన్ గా బ్రేక్ పట్టాను. నా బాడీ గార్డు బ్యాగ్ నా సీట్ మీదకి శబ్దంతో తగిలింది. బాంబులు పగలలేదు. తుపాకులతో కాల్చారు నా శత్రు, తుపాకుల కుండ్లు పోయారు. ఆ రోజు బాంబులు పడి చనిపోయినారు. ఇంకొక ఊరికి పోతున్న అంతలోపల సిఆర్పి పోలీసులు. నేను ముందర జీప్లో కూర్చొని ఉన్నాను. సిఆర్పి వాళ్ళు పక్కన గ్రావెల్ తొలిన చోట పట్టుకొని అక్కడికి వచ్చేందుకు రోడ్ మీదకి వచ్చి కాల్చారు. ఒక్క బుల్లెట్ దూసుకొని పోయింది, రంధ్రం పడి. జీప్ ఆపేసి దిగాము, మళ్ళా కాల్చారు. ఈ పక్కంటే బాడీ గార్డ్, ఈ పక్కంటే బాడీ గార్డ్ కింద పడ్డాను. ఈ శాపగ్రస్తున్నయ్యా 93వ సంవత్సరం. దిక్కులేని వాడిని అయిపోయాను. డబ్బులు ఉన్నాయి, ఆస్తి ఉన్నాయి, కానీ
సమాధానం లేదు. తుపాకుతో కాల్చుకున్నామని చనిపోతే ఎక్కడికి పోతాననుకున్నాను. యేసు ప్రభు చేతగాక సెలవులో మరణించాడు అనుకునేవాడు కాదు. ప్రియులు, నా ప్రాణానికి వారు ప్రాణం పెట్టారు. నా శిక్ష ఆయన భరించారు. ఆయన సమస్తం నా కొరకు రక్తంలో కాల్చాడు. ఆ రక్తంతో కడగబడిన వాడిగా దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు. దేవునితో సంబంధం కలిగింది. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు దేవుడు మెల్లని స్వరం వినిపిస్తుంది. దేవుడు వాక్యానుసారంగా మాట్లాడతాడు. దేవుడు ఎక్కడికి పోవాలా అని నడిపిస్తాడు. రకరకాలుగా దేవునితో సంబంధం కలిగిన జీవితం ఈ పాపిష్టికి ఇచ్చాడు. ఒకసారి పరలోకం చూపించాడు. శరీరంలో ఆ దినం శరీరం మేల్కొనే ఉన్నాను. శరీరంలో ఉన్నానో లేదు, పరలోకంలోకి వెళ్ళిపోయాను. ఇచ్చి చూశాను. నరకం చూపించాడు. అగాధ గోతిలోకి తీసుకెళ్ళి వేదన 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 అనుభవించాను. నేను పుట్టకుండా ఉంటే ఎంత బాగుండేది అనే మనసుతో వేదన అనుభవించాను. పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడున్నాడు, అపవాది ఉన్నాడు. అయితే అందరం కూడా ఆయన రక్తంతో కడగబెడితే శుద్ధులమవుతాం. పరిశుద్ధత లేని ఎవరు మన దేవుణ్ణి చూడాలి. ప్రతి సమయం ప్రభు నాకు ఇచ్చినందుకు బ్రదర్ యేసన్న గారికి, మీరందరికీ నా వద్ద మీకందరికీ వందనాలు. నా కొరకు ప్రేయర్ చేయండి. విశ్వాసులు, సేవకులు, 6 మంత్స్ పొందినాళ్ళు కూడా ప్రేయర్ చేయండి. నేను కొండలో ఒకసారి ప్రార్థన చేస్తుంటే నేను ప్రభువుని అడిగాను, ప్రభా నేను ఎంతో దుఃఖపరిచానే, హౌ కెన్ ఐ మేక్ యూ హ్యాపీ? నేను సంతోషపెట్టేది ఎట్లా? సో ప్రభు అన్నాడు, నువ్వు ఆత్మలను రక్షించుకుంటే నాకు సంతోషం ఉంది. నేను ఐ మేడ్ అ కమిట్మెంట్ విత్ ద లార్డ్. జీవితకాలం అంతా నేను మిమ్మల్ని సంతోషపెట్టాను. ఐ హోప్ ఈరోజు మనందరి పట్ల కూడా దేవుడు సంతోషించాడని. ఒక ఆత్మ రక్షింపబట్టే పరలోకంలో సంతోషం మన పట్ల. అందరం ఆ అనుభవం లేకపోవాలని ఆశపడుతూ ఇంతతో ముగిస్తున్న అందరికీ ఉండదు. యేసు ప్రభు నామమున చక్కటి సాక్ష్యం దేవుని